హలో హాయ్ అండి. ఈ మాన్సూన్ సీజన్లో వచ్చేసాయి మన తాటికాయలు. సో ఇప్పుడు మనం ఈ తాటికాయలతో మంచి రెసిపీ చూద్దాం. తాటి రొట్టె ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ తాటికాయలు మంచిగా వాష్ చేసుకుని హ్యాపీగా వాటిని మంచిగా కొట్టేయాలి. కొట్టేస్తే ఏంటంటే ఆ తొక్క ఈజీగా మనకి ఊడిపోతుందనమాట. తర్వాత ఈ తాటికాయల్ని చక్కగా తొక్క తీసి టెంకల్ని ఒక దానిలో పెట్టుకొని చక్కగా వాటర్ స్ప్రింకిల్ చేసి నానబెట్టాలి. ఓకేనా. ఇప్పుడు చక్కగా మనం ఈ పల్ప్ అంతా ఒక దానిలోకి మనం తీసేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మా అబ్బాయి కూడా మంచిగా హెల్ప్ చేసేస్తున్నాడు వాళ్ళ నాన్నమ్మకి. హ్యాపీగా వాటిని కొట్టేసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. చూసారా? అయితే ఇప్పుడు ఈ తాటికాయల్ని నానిపోయి ఉంటాయి. ఈ తాటి టెంకల్ని చక్కగా ఇలా మనం ఇది జల్లెడ ఉపయోగించి మనం తాటి పల్ప్ అనేది తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనము ఒక డిష్ లాంటిది తీసుకుని దానికైనా ఇలా గీస్తే ఆ పల్ప్ అనేది వచ్చేస్తుంది. ఎలా తీసినా కానీ ఇలా మనము ఆ పీచు లేకుండా ఆ తాటి పల్ప్ని మనం తీసుకోవాలి. లో మనం తాటి రొట్టె వేయడానికి ఎలా మిక్స్ చేసుకోవాలో ఆ మిక్సర్ ఏంటో మనం చూసేద్దాం. ఓకే. ఇప్పుడు ఈ తాటి పల్ప్ని ఒక బేషన్ లాంటి దాంట్లో తీసుకొని దాంట్లో ఒక కొబ్బరికాయ తురుము తీసి మంచిగా దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత మనకి కావాల్సినంత 1 ఆర్ 2 గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రవ్వ వేసుకుని చక్కగా దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో తురిమిన బెల్లం కూడా వేసుకుని మంచిగా అవన్నీ కలిసేలాగా వేసుకోవాలన్నమాట. అయితే ఇవి అన్నీ మంచిగా కలిపి మంచిగా మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా తీయగా ఉందా, రవ్వ సరిపోయిందా, ఈ పల్ప్కి కావలసినంత రవ్వ సరిపోయిందా లేదో అంతా మంచిగా చూసుకున్నాక మనము ఇప్పుడు ఈ తాటి రొట్టె ఎలా వేయాలో చూసేద్దాం. మరి 2 ఫ్రెష్గా కట్ చేసిన అరిటాకులను తీసుకొని మంచిగా దాన్ని వాష్ చేసుకుని ఇలా ఒక డిష్లో, ఏ డిష్లో అయితే మనం తాటి రొట్టె వేయాలనుకుంటున్నామో అది జస్ట్ ఒక మూగుడులాగా ఒక కడాయిలాగా ఉంటే మంచిది అనమాట. ఓకే. దాంట్లో మనం ఈ కడిగిన అరిటాకుల్ని చక్కగా అరేంజ్ చేసుకుని దాంట్లో నూనె వేసుకొని ఈ తాటి పల్ప్ అంతా మంచిగా ఏదైతే మిక్స్ చేసామో ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక దాని మీద మంచిగా ఇంకొంచెం ఆయిల్ వేసి మిగిలిన అరిటాకులన్నిటిని దాని మీద అరేంజ్ చేసి మనం మూత పెట్టేసి సిమ్లో మనం ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తాటి రొట్టె మనకి రెడీ అయిపోతుంది. ఇంకొకటి మర్చిపోకూడదండి, ఈ తాటి రొట్టె ఉడుకుతున్నప్పుడు ఉడికిన తర్వాత ఒకవైపు మరి ఒక వైపున మనం ఒక ప్లేట్లో వేసుకుని దాన్ని తిరగేసి మళ్ళీ కాల్చుకోవాలన్నమాట. అంతే. ఈ సీజనల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మంచిగా ఎంజాయ్ చేసేయండి మరి. ఓకే, బాయ్. విల్ మీట్ అగైన్.